దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు ఏప్రిల్ 27, 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన 2వ సమూయేలు 17, 18 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన లూకా సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ వచనం వరకు. మొదటిగా 2వ సమూయేలు 17వ అధ్యాయం. దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రం హతం చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షాలోమునకును ఇజ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తంగా కనబడను. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినున్నట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞేయగా హూషై అబ్షాలోము వద్దకు వచ్చాను. అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి, అతని మాట చొప్పున మనము చేయుదుమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతన్ని అడుగగా, హూషై అబ్షాలోముతో ఇట్లనెను, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షమునున్న వారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు. అతడు జనులతో కూడా బస చేయడు. అతడు ఏదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగియుండును. కాబట్టి ఈ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షముననున్న వారు ఓడిపోయారని చెప్పుకొందురు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇజ్రాయేలీలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా, దాను నుండి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇజ్రాయేలీలందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను. అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దాని యందు అతని మీద పడుదాం. నేల మీద మంచు పడు రీతిగా మనము అతని మీదకి వచ్చిన ఎడల అతని పక్షపు వారిలో ఒకడును తప్పించుకొన జాలడు. అతడు ఒక పట్టణంలో జొచ్చిన ఎడల ఇజ్రాయేలీలందరూ ఆ పట్టణమునకు త్రాళ్ళు తీసుకుని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు. అబ్షాలోమును ఇజ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని మెప్పుకొనిరి. అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఎలయనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. కాబట్టి హూషై అబ్షాలోమునకును ఇజ్రాయేలు వారి పెద్దలందరికీ అహీతోపెలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాదోకుతోనూ అబ్యాతారుతోనూ తెలియజెప్పి, మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటు స్థలములలో ఉండవద్దనియు రాజును అతని సమక్షమందున్న జనులందరూ నశింపకుండాన్నట్లు శీఘ్రముగా వెళ్ళిపోవడనియు దావీదునకు వర్తమానం పంపుడని చెప్పాను. తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడకయుండునట్లు యోనాతానును అహీమయస్సును ఏన్ రోగేల్ దగ్గర నిలిచి ఉండగా పనికత్తె ఒకత వచ్చి హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాన్ని తెలియజెప్పారు. తాను వారిని కనుగొన్న సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపాను. గాని వారిద్దరూ వేగరముగా పోయి బహూరీములో ఒక నీళ్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసాను గనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయాను. అబ్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె వద్దకు వచ్చి అహీమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడగగా ఆమె వారు ఏరు దాటిపోయారని వారితో చెప్పాను. గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. వారు వెళ్ళిన తర్వాత యోనాతానును అహీమయస్సును బావిలో నుండి బయటికి వచ్చి దావీదు వద్దకు పోయి
అహీతోపెలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి, నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా, దావీదును అతని యొద్దనున్న జనులందరూ లేచి యొర్దాను నది దాటిరి. తెల్లవారినప్పటికీ నది దాటక ఉండినవాడు ఒకడును లేకపోయాను. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని పాతిపెట్టారు. దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇజ్రాయేలీయులందరూ యొర్దాను నది దాటి వచ్చారు. అబ్షాలోము యోవాబునకు మారుగా అమాసాను సైన్యాధిపతిగా నియమించాను. ఈ అమాసా ఇత్రా అను ఇజ్రాయేలీయుడు. యోవాబు తల్లి అయిన సెరూయా సహోదరియగు నాహాషు కుమార్తె అయిన అబీగయీలు నొద్దకు పోయినందున పుట్టినవాడు. అబ్షాలోమును ఇజ్రాయేలీయులను గిలాదు దేశంలో దిగియుండిరి. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబీయును, లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రోగిలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయియు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఇంద్రుని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జునుముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనం చేయుటకై తీసుకుని వచ్చారు. 2 సమూయేలు 18వ అధ్యాయము. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయా కుమారుడు అబీషై అను యోవాబు సహోదరుని చేతి క్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద ఒక భాగమును ఉంచాను. దావీదు, నేను మీతో కూడా బయలుదేరుదునని జనులతో చెప్పగా, జనులు, నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు. మాలో సగం మంది చనిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు. మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయం చేయవాలని అతనితో చెప్పారు. అందుకు రాజు, మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేసేదనని చెప్పి గుమ్మపు ప్రక్కన నిలిచి ఉండగా జనులందరూ గుంపులై 100 కొలదిగాను 1000 కొలదిగాను బయలుదేరారు. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించాను. జనులందరూ వినిచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చాను. జనులు ఇజ్రాయేలీలు వారిని ఎదిరించుటకై పొలంలోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరగగా ఇజ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలువలేక ఓడిపోయారు. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులయ్యారు. యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమయ్యారు. అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచర గాడిద సాగిపోయాను. ఒకడు దానిని చూచి వచ్చి, అబ్షాలోము మస్తకి వృక్షమును వేలాడుచుండట నేను చూచి తినని యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు, నీవు చూచియుంటివే, నేల కూలినట్లు నీవు అతన్ని కొట్టకపోతువేమి? నీవు అతన్ని చంపిన ఎడల 10 తులముల వెండియు ఒక నడికట్టును నీకు ఇచ్చి ఉందునని తనకు సమాచారం చెప్పిన వానితో అనెను. అందుకు వాడు, ఎవరినైనా అబ్షాలోమును ఎవడును ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అభిషేకిని ఇత్తయికిని ఆజ్ఞనిచ్చుచుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజు కుమారుని నేను చంపను. మోసం చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజునకు తెలియకపోదు. రాజు సన్నిధిని నీవే నాకు విరోధి వగుదువు గదా అని యోవాబుతో అనగా, యోవాబు, నీవు చేయు వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకుని పోయి మస్తకి వృక్షమును వేలాడుచు ఇంకనూ ప్రాణంతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయేవారు 10 మంది చుట్టుకుని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపాను. అప్పుడు జనులను ఇక హతం చేయక విడవవలసిందని యోవాబు బాకా ఊదింపగా ఇజ్రాయేలీలను తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చారు. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతులో పడవేసి పెద్ద రాళ్ల కుప్ప దాని మీద పేర్చిన తరువాత ఇజ్రాయేలీలందరూ తమ తమ ఇండ్లకు పోయేరు. తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకుని అబ్షాలోము తాను బ్రతికి ఉండగా ఒక స్తంభం తెచ్చి దాన్ని రాజు లోయలో తన పేరిట నిలువబెట్టి
అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టి ఉండెను. నేటి వరకు అబ్షాలోము స్తంభం అని దానికి పేరు. సాదోకు కుమారుడైన అహీమయస్సు, నేను పరిగెత్తుకుని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయం తీర్చిన వర్తమానం రాజుతో చెప్పెదనగా, యోవాబు, ఈ దినమున ఈ వర్తమానం చెప్పతగదు, మరి ఒక దినమున చెప్పవచ్చును. రాజకుమారుడు మరణమాయను గనుక ఈ దినమున వర్తమానం తీసుకుని తగదని అతనితో చెప్పాను. తరువాత కూషిని పిలిచి, నీవు పోయి నీవు చూచిన దానిని రాజునకు తెలియజేయమనగా, కూషి యోవాబునకు నమస్కారం చేసి పరిగెత్తుకుని పోయాను. అయితే సాదోకు కుమారుడైన అహీమయస్సు కూషితో కూడా నేనును పరిగెత్తుకుని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవి చేయగా, యోవాబు, నాయనా, నీవెందుకు పోవలను? చెప్పుటకు నీకు బహుమానం తెచ్చి విశేషమైన సమాచారం ఏదియూ లేదు కదా అని అతనితో అనగా, అతడు, ఏమైనను సరే నేను పరిగెత్తుకుని పోవుదునెను. అందుకు యోవాబు పొమ్మని సెలవీయగా, అహీమయస్సు మైదానపు మార్గమును పరిగెత్తుకుని కూషి కంటే ముందుగా చేరెను. దావీదు 2 గుమ్మముల మధ్యను నడవలో కూర్చుని ఉండెను. కావలికాడు గుమ్మము పైనున్న గోడ మీదకి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చుచున్న ఒకడు కనబడెను. వాడు అరచి రాజునకి సంగతి తెలియచేయగా, రాజు, వాడు ఒంటరిగా ఉండిన యెడల ఏదో వర్తమానం తెచ్చుచున్నాడా అనెను. అంతలో వాడు పరుగు మీద వచ్చుచుండగా కావలికాడు పరిగెత్తుకుని వచ్చి మరి ఒకని కనుగొని, అదిగో మరి ఒకడు ఒంటరిగానే పరిగెత్తుకుని వచ్చుచున్నాడని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా, రాజు, వాడును వర్తమానం తెచ్చుచున్నాడు అనెను. కావలికాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా, వాడు సాదోకు కుమారుడైన అహీమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు, వాడు మంచివాడు, శుభవర్తమానం తెచ్చుచున్నాడు అని చెప్పాను. అంతలో అహీమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి, రాజు ముందర సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవును రాజవునగు నిన్ను చంపచూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పాను. రాజు, బాలుడు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడగగా, అహీమయస్సు, యోవాబు రాజసేవకుడనైన నీ దాసుడు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పాను. అప్పుడు రాజు, నీవు ప్రక్కకు తొలగి నిలిచి ఉండుమని వానికి ఆజ్ఞనీయగా వాడు తొలగి నిలిచాను. అంతలో కూషి వచ్చి, నా ఏలినవాడా రాజా, నేను నీకు శుభ సమాచారం తెచ్చితిని. ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారిని అందరినీ ఓడించి నీకు న్యాయం తీర్చనని చెప్పినప్పుడు రాజు, బాలుడు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషి చెప్పింది ఏమనగా, నా ఏలిన వాడవును రాజవునకు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడు ఉన్నట్టుగానే ఎందురుగాక. అప్పుడు రాజు బహు గలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన యెడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చాను. క్రొత్త నిబంధన లూకాసు వార్త 21వ అధ్యాయము 1 వచనం నుండి 19 వచనాలు. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడి దినములు వచ్చుచున్నవని చెప్పాను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయన అడగగా, ఆయన, మీరు మోసపోకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు కాలం సమీపించననియు చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను కరువులను తటస్థించును. ఆకాశం నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి ఏమేమి సమాధానం చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని
మీ మనసులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతను. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. గాని మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకటిలో దీవించును గాక. ఆమేన్.